హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగులకు కేంద్రం శతగోపం. డిఏ-డిఆర్ బకాయిలు ఇక రద్దే. 18 నెలల బకాయిలు ఇవ్వం తేల్చేసిన కేంద్ర మంత్రి పంకజ్. కరోనా కారణంగా నిలుపుదల చేసిన 18 నెలల డిఎన్ఎస్ అలవెన్స్లు, డిఎన్ఎస్ రిలీఫ్లను ఇతర అవసరాల కోసం వాడుకున్నామని, అవి ఇక చెల్లించే అవకాశం లేదని సోమవారం లోక్సభలో కేంద్రం వెల్లడించింది. కోవిడ్-19 కారణంగా ప్రభుత్వానికి ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల వల్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 1/1/2020, 1/7/2020, 1/1/2021న ఇవ్వాల్సిన డిఏ-డిఆర్లను నిలిపేశాం. 2020లో ఆర్థిక కష్టాల వల్ల 2021లో సంక్షేమ పథకాలకు నిధులను సర్దుబాటు కోసం ఆ నిధులను ఉపయోగించాం. అందుకే 2020-21 ఆర్థిక సంవత్సరంలో డిఏ-డిఆర్ బకాయిలు ఇవ్వలేదు. ప్రస్తుతం కూడా ప్రభుత్వ ఆర్థిక లోటు అలాగే ఉన్నందున ఆ బకాయిలను ఇవ్వటం సాధ్యం కాదని పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్రం కుండబద్దలు కొట్టింది. సో ఫ్రెండ్స్, ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వవలసిన డిఏ-డిఆర్ బకాయిలను కేంద్రం అయితే ఇవ్వటం కుదరదని అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.